నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కెర్ల ఝాన్సీ. అమెరికా అలబామా రాష్ట్రంలోని బర్మింగ్హామ్లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక పెద్ద బహుళ అంతస్తుల భవనం మంటల్లో చెలరేగింది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో స్థానిక ఫైర్ డిపార్ట్మెంట్ను ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ అగ్ని ప్రమాదంలో 2 తెలుగు విద్యార్థులు మృతి చెందారు. 2 తెలుగు విద్యార్థులు మృతి చెందారు. వారి కుటుంబాలకు ఇది ఒక ఘోర విషాదం. మరిన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ స్థానిక అధికారులు మిగతా నివాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారని సమాచారం అందింది. ఫైర్ ఫైటర్లు మరియు అత్యవసర సేవలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు అపార్ట్మెంట్ భవనంలోని మిగిలిన ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున్నారు. అగ్ని కారణాలపై ఇంకా పూర్తిగా విషయం తెలియరాలేదు. కొన్ని నివాసులు మంటల కారణంగా గాయపడ్డారని, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రాథమిక సమాచారం తెలిపింది. అగ్ని వ్యాప్తికి కారణంగా భవనానికి వచ్చిన ఆర్థిక నష్టం చాలా గణనీయంగా ఉండవచ్చని అంచనా వేశారు. భవనం నిర్మాణం లక్షణాలు, ఉపయోగించిన సౌకర్యాలు, మంట వ్యాప్తిలో భాగంగా మారిన పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి. స్థానిక అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ మరియు పోలీస్ బృందం కలిసి పనిచేస్తున్నాయి. మంటలను అదుపులోకి తీసుకోవడమే కాక భవనంలో చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు ఫోకస్ చేశారు. ప్రాంతీయ ప్రజలను, పక్కపక్కన ఉన్న వాణిజ్య మరియు నివాస భవనాలను కూడా సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై అమెరికాలోని సోషల్ మీడియాలో ప్రాధాన్యతనివ్వడం ప్రారంభించింది. వీడియోలు మరియు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో భయంకరమైన మంటలు, ఎవాక్యుయేషన్ ప్రక్రియ మరియు రెస్క్యూ ఆపరేషన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలు మరియు నెటిజన్లు ఘోర ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తూనే అపార్ట్మెంట్ భవనంలోని మిగిలిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకోవడం మీద దృష్టి పెట్టారు. భవన నిర్మాణం, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, అలారం వ్యవస్థల పనితీరు గురించి కూడా పూర్తి తనిఖీ జరుపుతున్నారు. ప్రాంతీయ అధికారులు మరియు ఫైర్ డిపార్ట్మెంట్ మిగతా నివాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రతి క్షణం కృషి చేస్తున్నారు. స్థానిక న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ అధికారులు, అగ్ని ప్రమాద విభాగం ఈ సంఘటనపై పూర్తి విచారణ చేపట్టనున్నారు. మంట కారణాలపై, భవన నిర్మాణ లోపాలపై, ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ పై పూర్తి నివేదిక రాబడిన తర్వాత ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఘటన అమెరికా మరియు విదేశాల్లోని తెలుగు సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. మృతి చెందిన తెలుగు విద్యార్థులు, వారి కుటుంబాలకు ప్రత్యేక సానుభూతిని తెలియజేశారు. అలాగే కమ్యూనిటీ రెస్క్యూ ఎఫర్ట్స్ కి సంబంధించి బ్లడ్ డొనేషన్ మరియు మానవతా సహాయం కోసం ఒక తరహా యునైటెడ్ ఎఫర్ట్స్ చూపించింది. మొత్తానికి బర్మింగ్హామ్లో అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరమైనది. భవనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. గాయపడిన వారిని రక్షించడంలో ఎలా స్పందించారో మరియు ఈ ప్రమాదం భవిష్యత్తులో అటువంటి ఘటనలు నివారించేందుకు తీసుకోవాల్సిన పాఠాలను తెలిపేలా ఉంది. స్థానిక రాష్ట్ర మరియు ఫెడరల్ అధికారులు ఇలాంటి ఘటనలను ప్రిపేర్నెస్, అలాగే ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు, వార్నింగ్ సిస్టమ్స్ మరింత కఠినంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. మరి ఈ వీడియో కనుక మీకు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తే, అవగాహన కలిగించిన విధంగా అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.